హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అలానే thumbnail చూసే మీకు వీడియో ఏంటో తెలిసే ఉంటుంది కదా. అదేంటి నైజీరియాలో ఉగాది సంబరాలా అని షాక్ అవుతున్నారా? అవునండి, ఇక్కడ ఉండే తెలుగు వాళ్ళందరం కలిపి అన్ని ఫెస్టివల్స్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. అలానే ఉగాది కూడా చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. వీళ్ళే కాదండి, ఇంకా మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది షిఫ్ట్ల వల్ల రావడం అవ్వలేదు. ఉగాది సంబరాల్లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి. ఫస్ట్ చిన్నపిల్లల డాన్స్తో స్టార్ట్ చేసాము. చూడండి చిన్నపిల్లలు ఎంత క్యూట్గా డాన్స్ వేస్తున్నారు. ఫుల్ సాంగ్ పెట్టడం అవ్వలేదండి, వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి. అలానే కాపీరైట్ క్లెయిమ్స్ కూడా వస్తున్నాయిగా, అందుకని చెప్పి మ్యూజిక్ కూడా యాడ్ చేయలేదు. నెక్స్ట్ చిన్నపిల్లల గేమ్స్ అండి. పిక్ ది గ్లాస్ గేమ్ అన్నమాట. మ్యూజిక్ ప్లే అవుతున్నంతసేపు రౌండ్గా తిరుగుతారు. మ్యూజిక్ ఆగిపోగానే వన్ గ్లాస్ని పిక్ చేసుకుంటారనమాట. ఎవరి చేతిలో అయితే గ్లాస్ ఉండదో వాళ్ళు అవుట్ అన్నమాట. అదే మీకు తెలిసే ఉంటుంది, చైర్స్ గేమ్. అదే ఇది. అలానే లాస్ట్కి ఎవరైతే ఉంటారో వాళ్ళే విన్ అనమాట. నెక్స్ట్ కొంచెం పెద్ద పిల్లల డ్యాన్స్ అండి. గర్ల్స్ అన్నమాట. 4 మెంబర్స్ చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. ఉన్న తక్కువ టైంలో ఓన్లీ 3-4 డేస్ ప్రాక్టీస్ మాత్రమే ఉంది, అయినా సరే చాలా బాగా డాన్స్ వేశారు. ఇంత బాగా డాన్స్ వేస్తారని అస్సలు అనుకోలేదు. చాలా బాగా నేర్చుకున్నారు కదా. నెక్స్ట్ మా డాన్స్ అన్నమాట. మా డాన్స్ అయితే చాలా చాలా తక్కువ ప్రాక్టీస్ అండి మాకు. ఓన్లీ 3-4 డేస్ ప్రాక్టీస్ మాది కూడా. 4 సాంగ్స్ని మిక్స్ చేసి డాన్స్ చేసాము. ఎలా వేసాము అన్నది మీరే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా ఫన్గా అనిపిస్తుంది కదా ఫాస్ట్ బీట్ పెట్టడం వల్ల. నెక్స్ట్ జెంట్స్ గేమ్ అండి. హోల్డ్ ది స్టిక్స్ అనమాట. ఎవరు రౌండ్గా తిరగాలి, ఎవరి చేతిలో స్టిక్ పడిపోతే వాళ్ళు అవుట్ అనమాట. అలా లాస్ట్కి ఇద్దరు వచ్చే వరకు గేమ్ పెట్టారు. లాస్ట్లో ఒక్కరే విన్ అయ్యారు. వీళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడారు. వీళ్ళ గేమ్ చూసి లేడీస్ కూడా మేము కూడా ఈ గేమ్ ఆడతాం అని చెప్పేసి వాళ్ళు కూడా అడగడం జరిగింది. వాళ్ళకి కూడా గేమ్స్ పెట్టారు. నెక్స్ట్ లేడీస్ గేమ్ ఏంటంటే మై హోమ్ టౌన్ అనమాట. అదేంటంటే 4 కార్నర్స్ 4 సిటీ నేమ్స్ పెట్టారు. మ్యూజిక్ ప్లే అవుతున్నంతసేపు రౌండ్గా డాన్స్ చేస్తూ తిరగాలి. ఎప్పుడైతే మ్యూజిక్ ఆగిపోతుందో అప్పుడు ఎవరికి నచ్చిన సిటీలోకి వాళ్ళు వెళ్ళిపోవాలన్నమాట. అవి ఆ 4 సిటీస్ ఉన్నవి చీటీలు తీశారు. అందులో ఒక నేమ్ తీసిన చీటీ వస్తుంది కదా, ఆ చీటీ వచ్చిన వాళ్ళు అవుట్ అనమాట. ఆ సిటీలో ఉన్న వాళ్ళందరూ అవుట్. అలానే లాస్ట్కి ఇలా 2 మెంబర్స్ ఉన్నారు. 2 మెంబర్స్లోనే ఒక్కరు విన్ అయ్యారనమాట. లేడీస్ అందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ గేమ్. అలానే ఇంక అప్పటికే టైం చాలా 9-9:30 అయిపోతుంది. ఇంకా లేట్ అవుతుందని చెప్పి డిన్నర్ స్టార్ట్ చేసేసాము. చూస్తున్నారు కదా, అందరూ డిన్నర్లో చాలా బిజీగా ఉన్నారు. ఇక్కడ వంటలు కూడా అందరం లేడీసే ప్రిపేర్ చేసాము. ట్రెడిషనల్ వంటలు ఉండాలని చెప్పి అందరం అనుకొని ఏ వంటలు అయితే బాగుంటాయో చూసుకొని అవే ట్రెడిషనల్ వంటలు చేసాము. వంటలు కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. ఇంతకు ముందు కూడా ఇలానే లేడీస్ అందరూ ప్లాన్ చేసుకొని ప్రతి ఫెస్టివల్కి ప్లాన్ చేసుకున్నారు. వంటలు కూడా చాలా టేస్ట్ అనిపించాయి. నెక్స్ట్ లాస్ట్లో ఇంకొక ఫన్ గేమ్ పెట్టారనమాట. అదేంటంటే మూవీ నేమ్స్ చెప్తే యాక్టింగ్ చేసి గెస్ చేయాలి కదా మూవీ నేమ్. అలానే లేడీస్ అందరూ ఒక సైడ్, జెంట్స్ అందరూ ఒక సైడ్ ఉంటే యాక్టింగ్ చేసి చెప్పారు. చాలా చాలా ఫన్గా అనిపించింది లాస్ట్లోని. ఆ గేమ్ అయిపోగానే అందరం కలిపి గ్రూప్ ఫోటో తీసాము. గ్రూప్ ఫోటోతో ఉగాది సెలబ్రేషన్స్ కంప్లీట్ అయ్యాయి అన్నమాట. ఇలాంటి ఫెస్టివల్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాము. బాయ్ బాయ్.